గ్రంథం నుంచి ఒకవేళ దేవుని వాక్యాన్ని గురించి మీరు ఏదైనా చెప్పండి అంటే మనం ఏం చెప్తాం? మనం అడిగినాం అనుకోండి, పరిశుద్ధ వాక్యాన్ని గురించి ఏమైనా కొన్ని మాటల్లో చెప్పండి అంటే ఏమని చెప్తాం? చెప్పండి. అది బలమైనది, ఇంకా జుంటె తేనె దారుల కన్నా మధురమైనది, ఇంకా ఇంకా ఇలాంటివి మనం ఎన్నో చెప్తా ఉంటాం కదా. అంటే వాక్యం గురించి చెప్పమంటే అలాంటి ఎన్నో మనం చెప్తా ఉంటాం. బైబిల్ గ్రంథము ఎంత గొప్పది అంటే అది జీవితాన్ని నిలబెడుతుంది. బైబిల్ గ్రంథాన్ని మనము ఆలోచన చేసినట్టయితే మొదటి నుంచి చివరి వరకు కూడా అందులో చాలా సంగతులు, అనగా మంచి వారి గురించి, అదే చెడ్డవారి గురించి కూడా కదా. మంచి సంగతులు జరిగిన కొన్ని అంటే సంగతులు, అనగా అంటే జరిగిన పరిస్థితుల్ని బట్టి జరిగిన సంఘటనలు కూడా అక్కడ రాయబడ్డాయి. వాటన్నిటిని బట్టి మనం బైబిల్ అంతటిని ఒకసారి మనం అనుకుంటే ఇది మనకి ఏం నేర్పిస్తుంది? అవునా, ఏం నేర్పిస్తుంది అంటే బైబిల్ వాక్యం అంటే బైబిల్ గ్రంథం నుంచి మనకి ఏం అది బోధిస్తుంది అంటే దుష్టాంతరంగా మనకి ఏం కలగడానికట? బుద్ధి కలగడానికి. ఇది ఒక్కటి మాత్రం ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదువుతున్నాం అంటే ఏమని చదువుకోవాలి? మనసులో ఫస్ట్ మనకేం కావాలా? నాకు బుద్ధి కలగడానికి ఈ వాక్యం కావాలి కదా. దేవుని ఉద్దేశం ఏంటి అంటే మనం బాగుపడాలంటే ఫస్ట్ మార్చబడాలంటే బుద్ధి మార్చుకోవాలి. బుద్ధి మార్చుకోవాలంటే ఇంతమందిని, దాదాపుగా చాలా మందిని 40 అంటే ఇందులో రాయబడిన క్యారెక్టర్లు అయితే చాలా మంది ఉన్నాయి. అవునా, రాసిన విధానం అయితే మాత్రం 40 మంది కష్టపడి దాదాపుగా 1500 సంవత్సరాలు వారు కష్టపడి రాసిన గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం. ఇదంతా ఎందుకు రాయించాడు అంటే తన గురించి మనం తెలుసుకొని మన బుద్ధి, మనము అందులో ఉన్న సంఘటనలు మనం నేర్చుకుంటూ మనం మార్చబడాలి. అవునా, బుద్ధి కలిగి ఉండాలి అనేది ఆ వచనాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనం ఇట్లా ప్రార్థన చేసుకున్నామా? దేవా, నీ వాక్యము చదువుతున్నా కదా, నాకు బుద్ధి కలిగించయ్యా అనేది చేసుకుంటామా? చేసుకో. దేవుని వాక్యాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది దేవుని వాక్యం అని మనం అందరం నమ్ముతాం. అవునా, ఒకవేళ వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ఏమని చేస్తారు? ఉదాహరణకు ఒక పాస్టర్, వేణుబాబు పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ముందరికి వచ్చారు. అవునా, నన్ను ప్రార్థన చేయమన్నారు. నేను ఏమని ప్రార్థన చేస్తాను? అదో ఇంకా ఏమి చేస్తాము? దేవాని వాక్యము శక్తి గలది, గొప్పది. అవునా, బ్రతుకుని మారుస్తుంది. కాబట్టి నీవు మాతో మాట్లాడు. ఎవరు మాట్లాడాలట? వేణుబాబు గారా? దేవుడు మాట్లాడాలని చెప్పి కోరుకుంటాం. ఏమని కోరుకుంటాం? దేవా, నువ్వు మాతో మాట్లాడు. అవునా, నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి కాబట్టి నువ్వు మాట్లాడు అని ప్రార్థన చేస్తాం. మనం కూడా కింద కూర్చొని ప్రార్థన చేసుకోండి అంటే అదే ప్రార్థన చేసుకుంటాం కదా. అదే సేమ్ టైంలో ఇక్కడికి తను మాట్లాడుతూ ఏదైనా హెచ్చరికలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా హెచ్చరిక వచ్చి ఏదైనా ఎవరికైనా తగిలేటట్టు ఒక మాట వచ్చింది అనుకోండి బైబిల్ వాక్యం నుండి, అప్పుడేమంటాం మనం? ఆ దేవుడి మాట అన్న సంగతే మర్చిపోతాం. వేణుబాబు గారు చూసి నన్ను టార్గెట్ చేసేది కదా, నన్ను టార్గెట్ చేసి నా కోసమే మాట్లాడేది కదా. మరి బుద్ధి కలిగించేది ఎటుపోయింది? దేవుడు నాతో మాట్లాడు అన్న సంగతి ఎటుపోయింది కదా. అందుకే ఆది కాండంలోనే దాదాపుగా వస్తున్నప్పుడు మనుషుల హృదయం ఎలాంటిదట? ఘోరమైనది, చెడ్డది కదా. అది ఎప్పుడు ఎలా తిరిగిపోతుందో తెలియదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే వాక్యము విత్తబడుతున్నప్పుడు, వాక్యము అందుబాటులో ఉన్నప్పుడు, వాక్యము చెప్పడానికి మనుషులు మనకు ఉన్నప్పుడు, పాస్టర్లు మనకు ఉన్నప్పుడు, వాక్యం మన పరిధిలో ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలా? మలుచుకోవాలి, దాన్ని దాచుకోవాలి, నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఒకవేళ అలా జరగలేదండి, వాక్యం అందుబాటులో ఉన్నప్పుడు మనం నేర్చుకుంటలేము, మలుచుకుంటలేము, దాన్ని మనం ధ్యానిస్తలేము, దాన్ని పెడచెవిన పెడుతున్నాం అనుకోండి, అలాంటి వారు కూడా ఉన్నారని చెప్పి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే కొంతమందిని చూపెడతాము. ఎందుకోసం చూపెడుతుంది? మళ్ళీ మనం అక్కడికే వెళ్ళాలి, మనకు బుద్ధి కలగడానికి కదా. ఎందుకోసం చూపెడుతుంది? మనకు బుద్ధి కలగడానికి. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో దాదాపుగా 18వ అధ్యాయం చివరి వరకు యేసు ప్రభుల వారు వచ్చేస్తున్నారు. ఎక్కడి వరకు వచ్చేస్తున్నారు అంటే శిలువ మరణానికి తనని తాను అప్పగించుకునే సమయానికి వచ్చేస్తా ఉన్నాడు.
ఇలా వస్తున్న సమయంలో 17 అధ్యాయాన్ని మనం గమనిస్తే మంచి ప్రార్థన ఉంది కదా అక్కడ. సిద్ధపాటు ప్రార్థన ఉంది. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే తను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అవునా, తనకు దేవుడిచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఎంత అంటే ఒక్క మనిషి అందులోకి తప్పిపోతాడేమో అని చెప్పి తన శిష్యులను దేవుడు తనకిచ్చిన వారిని ఏం చేసుకుంటున్నాడట, భద్రపరుచుకుంటుండట, జాగ్రత్తగా చూసుకుంటుండట. అవునా, వారు తప్పిపోకుండా వారి ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారి ఎడల ఎలా కలిగి ఉన్నాడు? ఈ దినాన దేవుడు మన ఎడల కూడా అదే శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం ఎక్కడ తప్పిపోతామేమో అని చెప్పి శ్రద్ధ కలిగి మనల్ని ఆరాధనకు తీసుకుని వస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈ విషయాలన్నీ నువ్వు మనన చేసుకోవాలి, నీ మనసులో ఉంచుకోవాలి. ఒకవేళ నువ్వు తప్పిపోతే, నేర్చుకోకపోతే, తప్పిపోతే జరిగే సంఘటనలు కూడా మనం చూపెడతా ఉన్నాం. అవునా, ఈ అధ్యాయాన్ని మనం 18వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఈ 18వ అధ్యాయంలో దాదాపుగా అటున్న వ్యక్తులనే చూపెడతా ఉంటాడు. మీరు గమనించాలా, చాలా జాగ్రత్తగా చదివితే. ఫస్ట్ ఎవరి గురించి రాయబడ్డది? యూదా ఇస్కరియోతు. అవునా, యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడు అంటే మనం ఏం చెప్తాం? మంచోడా చెడ్డోడా? ద్రోహి అంట. ఇంకా ధనాపేక్ష గలవాడు. ఇంకా అవునా, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది 12 మందిలో యేసు ప్రభుతో ఉన్న శిష్యుడు కదా, ప్రాముఖ్యమైనది. అప్పట్లో 12 గోత్రాలను దేవుడు ఎన్నుకొని నడిపిస్తే, ఇప్పట్లో యేసు ప్రభు వచ్చిన తర్వాత 12 మంది, దానికి సాదృశ్యంగా 12 మంది శిష్యులను ఎన్నుకొని, అందులో శ్రేష్టమైన వారిని ఎన్నుకొని వారిని భద్రపరుస్తూ, వారిని నడిపిస్తూ, అవునా, వారికి కావాల్సిన ప్రతిదీ ఇస్తూ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని అందరినీ భద్రం చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. అందులో కూడా ఉన్నవాడే యూదా ఇస్కరియోతు. ఎంత గొప్ప భాగ్యం కదా! దేవుడు మన జీవితాలకు ఇచ్చిన భాగ్యం ఏంటిదంటే, మనకు ఒక సంఘం ఇచ్చి, సంఘంలో మనల్ని నిలబెట్టి, సంఘంలో మనకు నేర్పిస్తూ, వాక్యాన్ని నేర్పిస్తూ, బలపరుస్తూ నడిపిస్తూ ఉన్న సందర్భం కదా. సేమ్ అది ఇది మనల్ని ఒకసారి పోల్చుకుందాం. అక్కడ ఇక్కడ మనం పోల్చుకుందాం. దేవుడు మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు, అలాగే సంఘానికి తీసుకుని వస్తున్నాడు. ఎన్ని పనులున్నా ఏదున్నా వాక్యానికి వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి, బుధవారం వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి, నువ్వు వెళ్ళు అని తొందర పెడుతూ మనల్ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుండబెడుతున్నాడు. యేసు ప్రభు కూడా యూదా ఇస్కరియోతును తనతో తిప్పుకుంటూ, తనతో తీసుకెళ్తూ, అన్ని పరిస్థితులు ఇస్తూ, తనకు వరాలు ఇస్తూ కదా, ఇచ్చిండు కదా వరాలు. అవునా, స్వస్థపరిచే వరం ఇస్తూ, ఆ దయ్యాలను నిలగొట్టే వరం ఇస్తూ, ఇవన్నీ ఇస్తూ కూడా తనతో తిప్పుకుంటూ, వాక్యం చెబుతూ, అందరికి వాక్యం బోధించినప్పుడు వాళ్ళ శిష్యులు కూడా దగ్గరనే ఉంటూ, వారిని కూడా బలపరుస్తూ, వారికి కావలసిన వాక్యము, అందరికి కావలసిన వాక్యము, ఎంత శక్తివంతమైన వాక్యము చెప్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు వాక్యం వినడానికి. ఒక్కొక్కసారి అయితే 2 రాత్రులు 3 రాత్రులు 3 దినములు ఆయన వాక్యం ధారాళంగా ప్రకటిస్తూ ఉంటే అలాగే ఉండి వింటున్నారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి కదా. అప్పుడు శిష్యులు లేరా? ఉన్నారా? లేరా? ఉన్నారు కదా. వాళ్ళు అప్పుడు శిష్యుడు ఉన్నాడు. అప్పుడు యూదా ఇస్కరియోతు ఉన్నాడా? లేదా? ఉన్నాడు. మరి ఏం నేర్చుకుంటున్నాడు? ఇదొక ప్రశ్న. ఏం నేర్చుకుంటున్నాడు చెప్పండి? ఏం నేర్చుకుంటున్నాడు? క్వశ్చన్ వేసుకుందాం. సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మనం కూడా వేసుకుందాం. నేను కూడా అందులో ఒప్పండి కదా. మనం అందరం కలిసి అదే క్వశ్చన్ వేసుకుంటున్నాం. ఇన్ని ఆరాధనలకు మనం వస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల కొద్ది మనం వస్తున్నాం కదా, మనం ఏం నేర్చుకుంటున్నాం కదా. కానీ దేవుడు హెచ్చరిక ఒకటి చేస్తూ ఉన్నాడు ఈ దినాన. ఏంటి అంటే, తప్పిపోతావేమో చూసుకోసుమా, జాగ్రత్త. ఒక దినము రావచ్చు, నువ్వు తప్పిపోయే దినం కూడా రావచ్చు. అలాంటిది వస్తుందేమో, అందుకే నీ ముందర ఒక మనిషిని పెడుతున్నాను, కొన్ని సంఘటనలు పెడుతున్నాను. ఆ సంఘటనలు ఎందుకంటే అందులో నుంచి నువ్వు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడతావు. అందుకే ఇందులో ఏం చేస్తున్నాడంటే, అందరి శిష్యుల గురించి జాగ్రత్త పడుతూ, ప్రార్థన చేస్తూ, తండ్రికి చెప్తూ, వీళ్ళు ఎట్లన్నా తప్పిపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పి, దేవా వీరికి నీ వాక్యాన్ని ఇచ్చాను. ఏమిచ్చాడంటే దేవుడు మనకు 17వ అధ్యాయం మనం గమనిస్తే ఏమిచ్చాడట? వీరికి నీ వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు వాక్యం ఇచ్చాడో, అది నడిపించేది, జాగ్రత్త పరిచేది, భద్రపరిచేది, మనల్ని స్థిరపరిచేది కాబట్టి అది వాళ్ళకి ఇచ్చాను. అందులో ఎవ్వరూ తప్పిపోకుండా ఉండడానికి వీరిని దుష్టుడి నుండి కాపాడమన్నాడు కదా. ఎందుకు దుష్టుడి నుండి కాపాడాలా? మనల్ని తప్పించేవాడు వాడే కాబట్టి. ఎందుకు మనల్ని తప్పించేవాడు వాడు? ఒకసారి గమనిస్తారా? ఎందుకు మనల్ని తప్పించేవాడు వాడు? ఎందుకు అంటే మనం వాడి దగ్గరికి వెళ్ళడే ఇక వచ్చినాం.
సంగతి తెలుసా? ఎప్పుడైనా గమనించినామా? మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాం? దుష్టుడి దగ్గరికి వెళ్ళి మనం వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం వచ్చిన తర్వాత, మనం తప్పిపోయిన తర్వాత మన జీవితాలు రక్షణలోకి రాకన్నా ముందు మన జీవితాలు ఎవరితో ఉన్నాయి? సాతాను సంబంధిత, సాతాను ఆధీనంలో మన జీవితాలు ఉన్నాయి. అక్కడికి వచ్చి దేవుడి వాక్యం మనకొచ్చి, జీవవాక్యం మనకొచ్చి, అవునా, మన దగ్గరకు వచ్చి దేవుడు మనల్ని ప్రేమించి అక్కడి నుండి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? రక్షణ మార్గంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం? దేవుడి చేతిలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి వచ్చాం? సాతాను దగ్గరికి నుంచే వచ్చాం. సాతాను దగ్గరికి నుంచే విడిపించాడు. అందుకే ఒక మాట చెప్తాను. ఒక మాట చెప్తాను. ఏంటిదంటే చెప్పన్నా, నా గురించి ఎక్కువగా ఎవరికి తెలుసు అని అంటే ముగ్గురికే తెలుసు అంట. నీ గురించి కూడా అంతే, నా గురించి కూడా అంతే. ఎవరికి ఎక్కువగా తెలుసు అని అంటే ముగ్గురికి తెలుసు అంట. ఒకరెవరు చెప్పండి? ఇది కరెక్ట్, అందరం చెప్తాం. ఒకటి దేవుడు, రెండోది ఎవరు? భార్య, అపవాది. ఓకే. రెండోది ఎవరు తెలుసా? మనమే. మన గురించి ఏదో మనకు తెలిసినంత పక్కలో తెలుస్తుందా? మన హృదయం దేవుడు మనకే తెలుసు, పక్కలోకి ఎవరికి తెలియదు కదా. అదేవిధంగా ఫస్ట్ ఎవరికి తెలుసు మన గురించి? దేవుడికి తెలుసు. ఎందుకు దేవుడికి తెలుసు? ఆయననే మనల్ని సృజించిండు. మనం తప్పిపోయినప్పుడు కూడా ఆయననే చూసిండు. ఆయన చూసి మళ్ళీ మనల్ని ఏం చేసిండు? తప్పినప్పుడు దగ్గర నుంచి తీసుకొచ్చి నిలబెట్టి తను ఏం చేశాడు? మనల్ని భద్రం చేస్తా ఉన్నాడు. అవునా? ఇప్పుడు మన గురించి మనకు తెలుసు. ఎందుకంటే ఏం చేస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఎక్కడ ఉంటున్నాము, మన పరిస్థితి ఏంటి, ఏం కదా, ఇతరుల ముందర ఎలా ఉంటున్నాము, పర్సనల్గా ఎలా ఉంటున్నాము కదా, ఇదంతా ఎవరికి తెలుసు? మనకు తెలుసు. అవునా? ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరు వాళ్ళు? సాతానుకు తెలుసు. ఎందుకు సాతానుకు తెలుసు? వాడి దగ్గరికి నుంచే మనం వీడికి వచ్చినాం కాబట్టి మన చేష్టలు ఏంటి, మనం ఎట్లుంటాము, ఏం కదా, ఎప్పుడు ఎటు మారుతాము, ఎటు తిరుగుతాము, ఏం చేస్తాము అనేది కూడా. అందుకే వాడి గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? వాడు ఏం చేస్తున్నాడట? గర్జించు సింహం వలె ఎప్పుడు ఎందుకు చూస్తూ ఉన్నాడట? ఎందుకంటే వీడు నా దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకున్నాడు కదా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా, ఎప్పుడు దొరకకపోతాడా, ఎప్పుడు మృంగి మళ్ళీ వీటిని తీసుకురాకపోతాడా అని చెప్పి సేమ్ అదే సిచ్యువేషన్ మనం చూపెడతా ఉన్నాడు యూదా ఇస్కరియోతు. యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు, యేసు ప్రభుతోనే తింటున్నాడు, సావాసంలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. అన్ని పరిస్థితులు ఆయన ముందరనే ఉన్నవి, ఆయనతోనే ఉన్నాడు. ఎవరికి డౌట్ లేదు. ఎవరన్నా డౌట్ పట్టినా, శిష్యుల్లో ఎవరన్నా డౌట్ పట్టినా? పలుమార్లు, నేను చాలా రాశాను కానీ వెళ్ళిపోతున్నా, పలుమార్లు యేసు ప్రభు గర్జిస్తూ ఉన్నాడు. అవునా? ఇక్కడ ఒక మాట ఉంటుంది, మనం చదువుకుందాం. 4వ వచనం చూడండి. యేసు తనకు సంభవింపబోవు అన్నియు ఎరిగిన వాడట. అన్నియు ఎరిగిన వాళ్ళు యూదా ఇస్కరియోతు ఉన్నాడా? కదా. దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. సమస్తాన్ని ఎరిగిన వాడు యూదా ఇస్కరియోతు మనసు కూడా ఎలాగుందో ఆయనకు తెలుసు. యేసు ప్రభు ఆయన శిష్యులలో అందరిలో యూదా ఇస్కరియోతు కూడా ఎలా ఉన్నాడో యేసు ప్రభుకు తెలుసు. కానీ ఒక మాట మీకు చెప్తాను, ఒక డౌట్ మనకు రావాలా? ఏంటిదంటే, మరి ఇంత తప్పిపోతా ఉన్నాడు కదా, ఎట్లా తప్పిపోయింది అనేది మన అందరికి తెలుసు. అందుకే ముందటే తప్పిపోతా ఉన్నాడు కదా, మరి తప్పిపోతా ఉన్నప్పుడు యేసు ప్రభు సరి చేయొచ్చు కదా? డౌటా కదా? అవునా కదా? యేసు ప్రభు సరి చేయొచ్చు కదా? అవునా? తన దగ్గరికి తీసుకోవచ్చు కదా? అవునా? తనను హెచ్చరించు. అన్ని ఎరిగిన వాడు కదా. శిష్యుల కంటే పక్క వాళ్ళ కంటే తెలియదు. అవునా? సావాసం చేస్తూ ఉంటుంది. ఎవరి మనసులో ఏముందో మనకు తెలుసు కదా, మనకు తెలియదు కదా. దేవుడికైతే తెలుసు. ఆయనకు సమస్తము, ఆయనకు మరుగైనది ఏది లేదు, అన్నీ తెలుసు అంట. అన్ని తెలిసినప్పుడు ఆయన తీసుకోవచ్చు కదా, మరి కదా, తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోలేడంటూ? కరెక్ట్ కదా. లేఖనము నెరవేరాలి. లేఖనము ఎలా నెరవేరుతుంది? ఎప్పుడన్నా గమనించారా? లేఖనము నెరవేరడానికి అక్కడ ఒక సందర్భము, ఒక మనిషిని నిలబెట్టి, ఇది రాయబడ్డది కాబట్టి, ఇది ఇలా జరగాలి కాబట్టి నువ్వు ఇలా నిలబడి ఇది జరిపించేసేయి అనేది లేఖనం కాదు. ఎప్పుడన్నా గమనించండి, అది లేఖనం నెరవేర్పు కాదు. యేసు ప్రభు ఈ లోకంలో మానవ అవతారికి వచ్చాడు. వచ్చి తన జీవిత శైలిలో, తాను నడుస్తున్న విధానంలో, తాను ప్రేమిస్తున్న విధానంలో, ఆయన శిలువ మరణానికి అప్పచెప్పుకుంటున్న విధానంలో, ఆయన వెళ్తున్న విధానంలో, తన నడవడికలో ఎంతో వస్తున్నాయి. అన్నీ ఏమవుతున్నాయి? ప్రవచనాలు నెరవేరుతూ వస్తున్నాయి.
అవునా? మనం వెళుతూ ఉన్నప్పుడు మనం చేసే సంఘటనలు, మనం చేసే అంటే పనులు ఇవన్నీ కూడా వెనుక రాయబడితే అరే ఆడ రాయబడ్డది కాబట్టి నా అట్లా వెళ్తున్నాడు అనేది కాదు. ఇలా ఇట్లా వెళ్ళిండు కాబట్టి అక్కడ నెరవేరు కదా. యేసు ప్రభుకు తెలుసు లేఖనం నెరవేరాలని. మరి యూదకు తెలుసా? లేఖనం ప్రకారం నేనే తప్పిపోవాలా, అందుకే నేను ఇక్కడికి వెళ్ళి పోతున్నా అనేది ఈయనకు తెలుసా? తెలియదు సుమా. ఆయన ఏం చేస్తున్నాడు అంటే చెప్పన్నా, ఆయన జీవన విధానంలో, ఆయన శైలిలో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అనగా ఆయన ప్రయాణం ఆయన సాగిస్తూ ఉన్నాడు. అందులో ఆయనకు రాయబడ్డాయి, అనగా ఏమైతే లేఖనాలు రాయబడ్డాయో అవి ఆయన జీవితంలో నెరవేరుతున్నాయి. అవునా? ఆయన జీవితంలో నెరవేరుతున్నాయి. ఈ మాటకు వస్తే మనం చూసినట్టయితే, ఒకవేళ యేసు ప్రభుల వారు ఎన్నిసార్లు హెచ్చరించారని అంటారు ఆయనని ఒకసారి చూడండి. తొందరగా మీకందరికీ ఆల్రెడీ ఇవన్నీ వచనాలు తెలిసే కాబట్టి తొందరగా చదవడానికి ఇష్టపడదాం. చాలా సార్లు ఆయనను హెచ్చరించాడు. ఎన్నిసార్లు హెచ్చరించాడు అంటే చాలా సార్లు. 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం, 13వ అధ్యాయం 26వ వచనం. అవునా? ఇట్లా ఒకసారి చూసేద్దాం. అందుకే యేసు మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? ఇందులో ఒక్కడు ఏముందట? సాతాను. అవునా? ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? హెచ్చరిస్తున్నాడా లేదా? ప్రసంగం చేసేటప్పుడు నువ్వు సాతాను అని ఎవరు అన్నారు? ఇందులో ఒక్కడు సాతాను అన్నప్పుడు సాతాను ఎవరో, ఆ క్రియలు ఎట్లున్నాయో, ఆ మనస్తత్వం ఎట్లున్నదో, ఎట్టు తప్పిపోతున్నాడో వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఇది నాకే అలా మలుచుకోవాల్సిన సమయం. ఇంకొకసారి చూద్దాం. ఇది ఎంత 79 రా 13:21. ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, రుడిగా చెప్పాను. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఇవన్నీ? శిష్యులతో చెప్తున్నారు. శిష్యులకి ఏమైనా డౌట్ వస్తుందా? వాళ్ళు ఒకరు చూసుకుంటున్నారు. ఎలా చూసుకుంటున్నారు అంటే ఎవరు 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 అని. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం, ఎంత మేనేజ్ చేసుకుంటా వస్తా ఉన్నాడు యూదా ఇస్కరియోతు కదా. ఎంత కవర్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు తన జీవితాన్ని. అవునా? ఎంత పవిత్రంగా బతుకుతున్నట్టు, పక్క వాళ్ళతో ఎంత బాగా ఉంటున్నాడు. అలాంటి నటన జీవితమే అవునా యూదా ఇస్కరియోతు. అవునా? ఒకవేళ మనది అనుకుంటే మాత్రం ఇది మంచితనం కదా. అలా ఒకవేళ ఉన్నామేమో కాదు, ఉన్నాము ఉంటాము. అవునా? ఉన్నాము ఉంటాము. ఎందుకంటే మన స్వభావం ఏంటిది అంటే అది మారిపోయే స్వభావం. కాబట్టి ఏ పరిస్థితిలో ఎలా పోతామో ఎలా చేస్తామో మనకు తెలియదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురైతా ఉంటాయి. ఇంకొక వచనాన్ని చూద్దాం. 26. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదను వాడే. క్లియర్గా ఉందా? మరి శిష్యులు ఏమంటలేరు? మరి శిష్యులు వాళ్ళ అప్పుడు ఏమనుకుంటున్నారు? ఇంకా కిందికి ఉందా? చదవండి. ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేర్చులను త్వరగా చేయమని వానితో చెప్పగా. ఎంత అమాయకులు అంటే క్రైస్తవులు అనుకుందాం, అక్కడ శిష్యులు అనుకుందాం. అవునా? యేసు ప్రభు వచనం క్లియర్ ఉందా? ఏమనుంది? నేను ముక్క నుంచి ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడు. క్లియర్ ఉందా? తీసుకుపోయి ఏం చేసిండు? ముక్క తీసుకుపోయి ఇస్కరియోతుకు ఇచ్చిండు. ఇప్పుడు ఈ శిష్యులకు అర్థమైపోవాలి కదా, అరే అప్పగించేటోడు వీడే, ఎందుకంటే యేసు ప్రభు ఇదే చెప్పిండు కదా అని చెప్పి అర్థం కావాలి కదా. అవునా? అర్థమవుతుంది కదా. కింది చదవండి. ఇంకా త్వరగా చేయమని వారితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగే చెప్పను అది భోజనం నాకు కూర్చునే వాళ్ళు ఎవరికి తెలియలేదట. యేసు ప్రభు ఏమన్నాడు? ముక్క తీసుకోగానే నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నాడు? చెప్పాలనుకుంటున్నాడు కదా, అది చేయాల్సింది తొందరగా చేసేయంటే కూర్చున్న వాళ్ళకి ఏమర్థమవుతుందంట? కింది చదువు. ఇంకా డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? యూదా దగ్గర ఉన్నది కనుక పండుగకు తనకు కావలసినవన్నీ కొనమని యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకుని వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లను చాలు. అవునా? ఇప్పుడు ముక్క ముంచి ఇయ్యగానే అందరికి అర్థం కావాలి కదా.
వాళ్ళు ఏమనుకుంటున్నారట, డబ్బు సంచి ఆయన ఉన్నది కాబట్టి చేయవలసినది చెయ్యు అనేసరికి అంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అవునా, ఓహో కొత్త బట్టల కోసం కానీ లేకపోతే పదార్థాల కోసం కానీ పండగకు కానీ ఏదైనా గురుమని ఆయన చెప్తున్నాడేమో అని అనుకుంటా ఉన్నారు. అవునా, ఎందుకంటే ఒకరి హృదయంలో ఉన్నది ఒకరికి తెలియదు. హెచ్చరిస్తున్నప్పుడు అది మనం ఏం చేస్తామంటే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇది నాది కాదు మా పక్కోడిది అనుకుంటాం, అటు నూకేస్తాం కదా, ఆ హెచ్చరికను పక్కలకు నూకేస్తాం కదా. కానీ క్లియర్గా హెచ్చరిక మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనకు తెలుసు కాబట్టి సిద్ధపడకపోతే, మార్చుకోకపోతే, దాన్ని అనుసరించి దానిలో మనము అవునా మన జీవితాన్ని తగినట్టు మలుచుకోకపోతే జాగ్రత్త సుమ. ఒకప్పుడు జరిగింది, ఏం జరిగింది అంటే ఎన్నిసార్లు హెచ్చరించినా వినని వాడు ఒకడు ఉన్నాడు. అవునా, వాడికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా సరి చేసుకోలేదు. ఇప్పుడు చెప్పండి, లేఖనము నెరవేరుటకే ఈయన ఒకవేళ అట్లా అయితే, ఒకవేళ సరి చేసుకున్న వాడితే డౌట్ కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమన్నాం, లేఖనం నెరవేరడానికే యూదా ఇస్కరియోతు ఇలా చేస్తున్నాడు అన్నాను. అవునా, ఒకవేళ ఇన్ని హెచ్చరికల్లో అప్ప ఇది నాకే, అప్పుడు నేను మంచిగా ఉండాలా అని చెప్పి పశ్చాత్తాపడి యేసు ప్రభుతో సంధి చేసుకొని మంచిగా ఉండబడితే అది సంగతి. సాతాను ఇంకొకరిని టార్గెట్ చేస్తుండే, ఎందుకు ఈయననే టార్గెట్ చేసింది అనేది కూడా ఇంకొకటి ఉంది. ఎందుకు ఈయననే టార్గెట్ చేసింది? ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో బలహీనున్నే టార్గెట్ చేస్తుంది. మన బలహీనత ఏంటిది అంటే ప్రార్థన లేకపోవడము, సావాసంలో లేకపోవడము, దేవునితో సావాసం లేకపోవడం. ఈ మూడిట్లో ఏది తగ్గినా, ఎప్పుడు తగ్గినా, ఏ పరిస్థితిలో తగ్గినా ఇదే బలహీనత కొరకే వాడు గర్దించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. నా దగ్గరికి వీని గెలుచుకున్నావు కదా, ఈమెను గెలుచుకున్నావు కదా, ఈమెను తీసుకెళ్ళినావు కదా, ఈమెను ఇప్పుడు చూస్తున్నావు కదా. ఏ బలహీనత ఎప్పుడైనా నిన్ను మరచి ఒక క్షణమైనా ఉండడా? దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సంగమ, ఈరోజు దేవుని వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంది, మనల్ని కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకు అసలు ఈయన ఫస్ట్ నుంచే ఈయన దగ్గర ఏమున్నదంట? డబ్బు సంచి ఉన్నది. ఆ సందర్భము ఒకసారి చదవండి. యోహాను సువార్త 12:4 ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అతని రెండుకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధతో కాదు గాని వాడు దొంగ అయి ఉండి దాని దగ్గర డబ్బు సంచి ఉండునందున అందులో వేయబడింది దొంగిలించుచు వచ్చిన అదే ఉందా? దొంగిలించాడు అని ఉన్నదా? దొంగిలించుచు అంటే ఎప్పటి నుంచి దొంగిలిస్తున్నాడు? వాడికి ఉన్న ఆర్థికత ఏంటి? సంఘంలో మనకు ఒక ఆర్థికత వస్తుంది. ఎప్పుడో ఒకసారి మనకు సంఘంలో పడబడే ఛాన్సో, లేకపోతే నిలబడే ఛాన్సో, వాక్యం చెప్పే ఛాన్సో, అవునా, ఏదో ఒక ఆర్థికత వస్తుంది. మంచి ఆర్థికతలో ఉన్నవాడు కదా. శిష్యులు అందరూ శిష్యులే, కానీ యూదకు సపరేట్గా ఆయన దగ్గర ఉన్న స్పెషల్ ఏంటిది? ట్రెజరర్ పోస్టు తెలుసా? ట్రెజరర్ పోస్ట్ ఉంది ఆయన దగ్గర ఒకటి. అది ఏంటిది అంటే డబ్బు సంచి ఆయన దగ్గరనే ఉన్నది. యేసు ప్రభు ఎటు వెళ్ళాలా, ఎటు వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు పెట్టాలా, ఎంత చేయాలా, ఏం కదా, వచ్చిందంత తీసుకోవాలా, లెక్క రాసుకోవాలా, ఆయన దగ్గరనే ఉంచాలా. ఆ ప్రాపర్టీని అంతా, ఆ ప్రిపరేషన్ అంతా ఎవరు చూస్తాడు? యూదానే చూస్తాడు. ఎంత మంచి హోదా ఉంది తెలుసా. అయితే ఆ హోదాలో ఆయన ఏం చేస్తున్నాడట? దొంగిలించుచు వచ్చుచున్నాడు. ఎప్పటి నుండో తెలియదు. అవునా, దొంగిలించుచునే వచ్చాను. ప్రతి దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంటే దొంగిలిస్తూనే వచ్చాడు. నేను ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వేస్తాను మీకు. ఇప్పుడు ఆయన అవసరానికి కొరకు ప్రతిసారి డబ్బు తీసుకుంటూనే ఉన్నాడు కదా, అంతకించి కదా, డబ్బు తీసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఎవరికి తెలియదు. యేసు ప్రభుకు తెలుసు అనుకో, శిష్యులకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఇలా వాడుకుంటున్న సందర్భంలో ఆయనని ఇంకొక మాట మనకు కనబడతా ఉంటుంది. ఇంకో మాట మనం చదువుదాం. ఏది అంటే చెప్పన్నా, మత్తయి సువార్త 26:14-16 ఒకసారి జల్ది చదివేద్దాం. నేను 3 క్యారెక్టర్లు చెప్తాం అనుకుంటున్నాను. మత్తయి సువార్త 26. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయనను మీకు అప్పగించిన ఎడల, ఒక్కసారి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనిద్దాం.
ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు డబ్బు సంచలకించి పైసలు అయితే తీసుకుంటున్నాడు కదా, అవునా? అప్పుడప్పుడు దొంగిలిస్తున్నాడు కదా, అవసరతలు తీరుతున్నాయి కదా, అవునా? ఇదే విధానం ఎప్పటి నుంచి? యేసు ప్రభు సువార్త మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే 3.5 సంవత్సరాలు ఇప్పుడు దగ్గరికి వచ్చింది. అంటే దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ఆయన రోజు కానీ ఎప్పుడు కానీ అవసరానికి ఎవరిని అడగకుండా ఏం చేయకుండా తీసుకుంటుంది కదా, దొంగతనం చేస్తుంది కదా, అవసరతలు తీరుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ చదివే మాట ఒకసారి చూద్దాం. చదవండి అది. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల, ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకే మిత్రులని వారిని అడిగాను. గమనించండి. ఇంత సడన్ గా ఈయనకి ఏం అవసరం వచ్చింది? మరి ఏం అవసరం వచ్చింది ఒకసారి చెప్పండి. ఇప్పుడు డబ్బు అయితే దొంగిలిస్తున్నాడు, డబ్బు అయితే తీసుకుంటున్నాడు, అవసరాలు అయితే తీరుతున్నాయి కదా, సాఫీగా వెళ్ళిపోతుంది కదా, అవునా? వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ప్రధాన యాజకులు కానీ యూదులు కానీ వాళ్ళే వచ్చి ఇస్కరియోతు యూదా నువ్వు యేసు ప్రభువుని మాకు అప్పచెప్తావా అని అడిగిందా? ఏం రాయబడిందట? ఏం రాయబడింది? వారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడట? నేను ఆయనను మీకు అప్పగిస్తా, మీరు నాకేమిస్తారు? నేను మీకు అప్పచెప్తా, నాకేమిస్తారు? అవునా? ఏం నేర్చుకుంటున్నాడు అసలు? ఏం నేర్చుకుంటున్నాడు యేసు ప్రభు దగ్గర? అవునా? ఇలా మనం చెప్పుకుంటూ పోతే నేర్చుకునే వాళ్ళు చాలా మంది మనకు చూపెడతా ఉంటాడు, చాలా మంది. యోబు కష్టానికి, యోబు ఒక పరీక్షకు మొదలవుతున్నప్పుడు, యోబు తన జీవిత శైలిలో ఎంతో దేవుడికి నమ్మకంగా జీవించి ఆయన వెళ్తున్న సమస్యలో ఒక సందర్భం వచ్చినప్పుడు తన భార్య ఏమన్నది? ఏం నేర్చుకున్నది యోబు నుంచి ఆయన భార్య? ఏం నేర్చుకున్నది? ప్రియ సంఘంలో ఉంటున్న మనము దేవుళ్ళో బలపడే విషయాలు నేర్చుకోకపోతే, నేర్పించేవారు ఉన్నప్పుడు, నేర్పించే సమయం ఉన్నప్పుడు మనం నేర్చుకోకపోతే, అవునా, చరిత్రలో ఇలా మిగిలిపోతాం. చరిత్రలో మిగిలిపోతే పర్వాలేదు, పరలోకంకు వెళ్ళకపోతే మాత్రము అంతకంటే దౌర్భాగ్యమైనది నిజమే కదా, అంతకంటే దౌర్భాగ్యం. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి క్వశ్చన్ వేసుకుందాం, ఇంత అవసరత ఆయనకి ఏమొచ్చింది అసలు? చెప్పండి ఒకసారి. అవునా? అవసరాలు తీరుతున్నాయి కదా, ఒక్కసారి పోయి వాళ్ళు ఏమన్నారు? అక్కడనే ఉంటుంది. 30 వెండి నాణెములు తుంచి వానికి ఇచ్చిరి. తీసేసుకున్నాడా పైసలు? 30 వెండి నాణ్యాలు తీసుకున్నారా? 30 వెండి నాణ్యాలు తీసేసుకున్నాడు. తీసేసుకొని ఏం చేస్తున్నాడు అసలు? తగు సమయం కొరకు ఇది ప్రాసెస్, ఇది అయిపోయింది. ఏంది? తీసేసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, అవునా, ఏమో చేసుకుంటున్నాడు. ఏదో అవసరం పడ్డది. ఏం అవసరం పడ్డది అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ముందుకు వెళ్తున్నప్పుడు దాని గురించి క్లియర్ చేసుకుందాం. ఏదో అవసరం పడ్డది, అవునా? ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకవేళ పాస్టర్ గారికి ఫోన్ చేసి, డేవిడ్ గారికి ఫోన్ చేసి, అన్న నాకు 5 లక్షలు కావాలన్నా అంటే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంది? ఎందుకు కదా? మన ఇంటికి ఒకసారి, మన ఇంట్లో మనకు ఒకసారి ఫోన్ చేసి నాకు ఒకసారి 1 లక్ష పంపవా అని అంటే మన ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంది? ఎందుకు కదా? ఇది దగ్గర ఈ క్వశ్చన్ వేసుకోవచ్చా? ఇది ఎందుకు కదా? ఇంత అర్జెంటుగా ఈ 30 నాణ్యాలు ఇప్పుడు ఇందుకోసము వారి దగ్గరికి వెళ్ళి నాకు అవసరం ఉన్నది అన్నట్టుగా, నాకు కావాలి అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి ఒకసారి. అవునా? ఏం నేర్చుకుంటాడు? ఏం నేర్చుకుంటలేడు. ఆయన దాంట్లో, ఆయన ప్రాసెస్లో, ఆయన ఆలోచనలో, ఆయన విధానంలో ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. వస్తున్నాడు యేసు ప్రభుతో, ఉంటున్నాడు యేసు ప్రభుతో, నడుస్తున్నాడు. అది నామమాత్రము శరీరం ఉంటున్నది కానీ చిత్తం అంతా ఏదో ఆలోచిస్తుంది, దేని గురించో ఆలోచిస్తుంది, ఎటో వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు కదా, శిష్యులకు తెలియదు. ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో, ఇలా సాగుతున్న సందర్భంలో మనం కూడా చాలాసార్లు ఆలయానికి వస్తాం, కూర్చుంటాం, వాక్యం విత్తబడుతున్నప్పుడు అయిపోయింది అనుకో వాక్యం, తర్వాత అడిగినామంటే ఏం చెప్పిండు అని అంటే మాత్రం ఏమంటాం? చెప్పండి ఒకడయ్యారు సూపర్ చెప్పిండు కదా, దేవుడు అని ఎట్లా చెప్పిండు వాక్యం అన్నాడు. పాస్టర్ గారు, శైలజ్ గారు, పాస్టర్ వాక్యం చెప్పగానే ఏమంటాం? ఎట్లా చెప్పిండు వాక్యం అనగానే పక్క రోజులను అడిగినప్పుడు ఎట్లా చెప్పినట్టు సూపర్ చెప్పిండు. ఏం చెప్పిండు తెలియదు, అది మాత్రం మనకు తెలుసు. బాగా చెప్పిండు. ఏం చెప్పిండు? బాగా తెలియదు. ఎందుకు తెలియదు అంటే చిత్తమడా లేదు, యాడుంది, ఎటో తిరుగుతా ఉంది, ఏందో అర్థం కాలేదు. టైం అయిపోయింది, వెళ్ళిపోతా ఉన్నాం. బయటకు వెళ్ళిన తర్వాత ఏంటిది అంటే సూపర్, ఆ మాట మాత్రం ఉంటుంది. సూపర్
అవునా? ఏమున్నది సూపర్ అంటే ఏమో ఉన్నది, ఏదో ఉన్నది కానీ సూపర్ ఉన్నది అంతే కదా. నేర్చుకునే సమయంలో మనం నేర్చుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడు అందుకే ఆ 11 మందిని ఏం చేస్తున్నాడు? భద్రం చేస్తూ ఉన్నాడు. ఎందుకు భద్రం చేస్తూ ఉన్నాడు అన్న సంగతి కూడా నేను చెప్తా ఉంటాను. అది ఎందుకు భద్రం చేస్తున్నాడు అనే సంగతి కూడా. ఇంకా ముందరికి మనం వెళ్ళినట్టయితే ఈయనకి 30 వెండి నాణ్యాలు అవసరం ఏమొచ్చింది అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక్కసారి మనం వీడు ఒకసారి చదువుకుందామా? అవునా? అపోస్తుల కార్యములు తీయండి తొందర. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఇది ఎప్పుడు జరుగుతున్న సంఘటన? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అవునా? ఇది జరుగుతున్న సంఘటన అక్కడ రాయబడ్డది. చదవండి. సహోదరులారా, యేసును పట్టుకొనడానికి తోవ చూపిన యూదాను గురించి పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో అంటే ఎంత గొప్ప భాగ్యం అండి అది. 11 మందికి 12 సింహాసనంలో కూర్చుండే భాగ్యము, అవునా? హతసాక్షుల్లో ఉండే భాగ్యము, స్వార్థ ప్రకటన చేసే దాంట్లో ఉండే భాగ్యము, అవునా? గొప్పగా గురించి ఉండవలసిన భాగ్యములో మనలో ఒకటిగా ఉండవలసిన ఎంచబడిన వాడు ఈ పరిచర్యలో, ఏ పరిచర్యలో? పరిశుద్ధమైన పరిచర్యలో, పరిశుద్ధమైన సంఘంలో, పరిశుద్ధమైన సావాసంలో, పరిశుద్ధమైన చర్చిలో, అవునా? ఇంకా ఏదైనా కాకుండా జరిగింది ఈ దాంట్లో పాలు పొందిన వాడు యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఏమన్నాడటండి? పొలం కొన్నాడట. క్లియర్ ఉందా? పొలము కొన్నాడు. ఇంకా కింది చదవండి. ఇది మనసులో పెట్టుకుందాం. పొలం కొన్నాడు అన్న సంగతి మనసులో పెట్టుకుందాం. అతడు అయితే అతను ఏం చేసిండు? పొలము కొన్నాడు. అదే పొలంలో ఏం జరిగింది అనేది దానికి మధ్యలో ఇంకో కొంచెం కలుపుదాం తర్వాత. ఏమైందట? తల క్రిందులో పడి నడిమికి బద్దలైపోయి బయటకు వచ్చాను. చదవండి. ఈ సంగతి యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును. చాలు. కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చునట. ఏమని అంటే, మనోడు ఒక పొలం కొన్నాడు, పొలంలో ఉరేసుకొని చనిపోయి పేగులు బయటకు వచ్చినాయి. ఈ సంగతి ఎవరికి తెలుసట? యెరూషలేములో ఉన్న వారందరికీ ఈ సంగతి తెలుసంట. యెరూషలేములో ఉన్న వారందరికీ సంగతి తెలుసట. ఇంతకు ఒక్క సంగతి మనం ఆలోచన చేస్తే 11 మంది ఇంచుమించు గలిలయ పరిసర ప్రాంతం నుంచే యేసు ప్రభు ఎన్నుకున్నాడు. అవునా? అక్కడికి నుంచి ఎన్నుకున్నాడు. ఈ యూదా ఇస్కరియోతు మాత్రము అక్కడికి నుంచి రాలేదండి. అవునా? ఒకసారి పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఈ యూదా ఇస్కరియోతు అనేది ఏంటిది అని అంటే, ఇస్కరియోతు అనేది అదేనా పదం? ఆయన ఊరు అది యూదాకు సమీపంలో కొంచెం దూరంలో ఉన్న ఒక ఊరు. ఆ ఊరు పేరును బట్టి ఆయనకున్న మాట ఏంటి అంటే యూదా ఇస్కరియోతు. ఊరును బట్టి ఆయన పేరు పిలువబడుతుంది. ఇది మనసులో పెట్టుకుందాం. ఊరిని బట్టి ఆయన పేరు పిలువబడుతుంది. అవునా? ఆయన వేరే ప్రాంతంలో ఉండేవాడు. యెరూషలేములో ఎలా పొలం ఉన్నాడు? వస్తుంది కదా. వేరే ప్రాంతం అని మనకు తెలుసు కదా. ఊరును బట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది, యూదా ఇస్కరియోతు అనేది వచ్చింది కదా. మరి యూదా ఇస్కరియోతు వేరే దగ్గర ఉంటే మరి ఈడ పొలం ఎట్లా ఉన్నాడు? ఆయనకు అవసరం పడ్డది అని అనుకున్నాం. ఏం అవసరం పడ్డది? ఎమర్జెన్సీగా పోయి ఒక 30 నాణేలకే, అవునా, తీసుకోవడానికి వారి దగ్గరికి వెళ్ళి అవసరాన్ని అడగడానికి అవసరం ఏం పడ్డది తెలుసా? ఒక పొలం ఆఫర్ వచ్చింది. ఉదాహరణకు ఆఫర్ అనుకుందాం, ఏదన్నా అనుకుందాం, ఒక జాగా కనబడ్డది అనుకుందాం, కొనుక్కోవాల్సిన అవసరత వచ్చింది. అవునా? అది మనోడు ఏం చేసిండంటే వెళ్ళిపోయి సెంటర్ ప్లేస్ అనుకుందాం, యెరూషలేము అనే కానీ అది మంచి పట్టణం కాబట్టి అందులో ఒకటి ఏం చేసిండట? కొనడానికి చూసిండా? ఏమని రాయబడి ఉంది? కొన్నాడు, కొనేశాడు. ఒక సంగతి క్లియర్ కదా. మనోడు ఒక పొలం
కొన్నాడు అనే సంగతి క్లియర్. ఇంకొక డౌట్ కూడా మనకు ఇందులో రావాలి. ఏంటిదంటే ఒకసారి చూడండి అండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం, 27వ అధ్యాయం 3 నుంచి 10. అప్పగించిన యూదా ఆయనకు శిక్ష, ఎవరికి శిక్ష విధించింది? యేసు ప్రభుకు. అప్పగించింది ఎవరు? యూదా. అప్పగించిన తర్వాత ఆయనకు శిక్ష పడుట చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు, గుర్తుపెట్టుకోండి, ఏ 30 వెండి నాణ్యములు? ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు తీసుకొని వచ్చాను. మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని పాపము చేసి తిని చెప్పాను, దానితో మాకేమి, నువ్వే చూచుకో అని అన్నాడు. ఇది క్లియర్ గా ఇంతవరకు. ఇప్పుడు కింది చూద్దాం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేను. ఇక్కడ మనలో ఒక క్వశ్చన్, ఒకసారి తీసుకున్నాడా 2 సార్లు తీసుకున్నాడా? ఒక్కసారి తీసుకున్నాడు. పొలం కొనేసిండు కదా మనం చదివిన కాడికి. మరి ఇక్కడ వచ్చినాయి ఇక్కడికి ఇక్కడ ఎగ్జాక్ట్లీ అవే నాణ్యాలు. అవునా? అవే నాణ్యాలు మీన్స్ 30 వెండి నాణ్యాలు. ఇంకా చదువుదాం. అది ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని రక్త క్రయధనము గనుక ఇది ఒక్కసారి మన మనసులో అండర్లైన్ చేసుకుందాం. ఇది రక్త గనుక, ఇది ఒక్కసారి అండర్లైన్ చేసుకుందాం. బస్ దీని గురించి వివరణ వద్దు కానీ అండర్లైన్ చేసుకుందాం. ఇది రక్త క్రయధనము గనుక ఇది ఎక్కడ వేయద్దు? వేయద్దు. రైట్? ఇది అక్కడ వేయద్దు. ఇది వేరే సబ్జెక్ట్. అంటే దీని ఒకవేళ మాట్లాడుకుంటే దేవుడికి ఏమి ఇవ్వాలా, అవునా, ఎలాంటి ఇవ్వాలా అనే దానికి వెళ్ళిపోతుంది. కింది చదువు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి కాబట్టి వారు ఆలోచన చేసి ఎవరు కొన్నారు ఈ పొలం? ఈ పొలం ఎవరు కొన్నారు కదా? కొంతమంది కలిసి ఈ పొలం కొన్నారట. ఆయన నాకు వద్దు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నిరపరాధి రక్తాన్ని నేను నిరపరాధిని అప్పచెప్పాను అని చెప్పి పోయి దేవాలయంలో పడేస్తానంట. అవి తీసుకపోయి ఒక పొలం కొన్నారంట. ఇప్పుడు ఎన్ని పొలాలు అయినాయి? ఎవరెవరు కొన్నారు? యూదా ఒకటి కొన్నాడు, ప్రధాన యాజకులు ఒకటి కొన్నాడు. అవునా? అసలు ఏంటిది లింక్? ఏంటి యూదా ఒక అమ్మాయి సంచిలో డబ్బులు. ఈ లింక్ ఏంటి? ఒకసారి చెప్పండి. ఈ లింక్ ఏంటి? అవునా? ఈ లింక్ ఒకసారి మనం గమనిస్తే ఇది అంతా యెరూషలేములో అన్న సంగతి మనం ఒకసారి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 15, 20 చదివినాం కదా. అవునా? దాని కిందికి వస్తే ఇంకొక మాట కోడ్ చేసింది ఉంటుంది. చూడండి ఒకసారి. కిందికి వచ్చింది ఆ పొలము అనబడి ఉన్నది, దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోవును గాక. జాగ్రత్త గమనిద్దాం ఈ వచనాలు. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవరు కాపురం ఉండరు. ఇంకా అతని ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడు గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది అట. కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది అని కోట్ చేసింది. ఇప్పుడు మనకు ఒక డౌట్ ఉంది. ఈ 30 ఎక్కడి, ఆ 30 ఎక్కడి? అవునా? ఇది కొన్నది యూదా అయితే అది కొన్నది ప్రధాన యాజకుడు. 2 పొలాలు ఉన్నాయి కదా. కీర్తన గ్రంథంకి వచ్చేద్దాం. 109వ అధ్యాయము 109వ అధ్యాయము 7 నుంచి వచనాలు ఉంటాయి. అయిపోయింది. ఆడు విమర్శలోకి తేబడినప్పుడు తీర్పు ఇవన్నీ ఎవరి గురించి రాయబడ్డాయి? ఎగ్జాక్ట్లీగా మళ్ళొకసారి కూడా మనం దీన్ని చూద్దాము ఎవరి గురించి రాయబడ్డాయి అనేది. ఇంకా వాడి ప్రార్థన పాపమగును గాక, కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక, వాని పిల్లలు అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఆయన చనిపోతే ఒకవేళ పిల్లలు ఏమవుతారు? తండ్రి లేని వారైతారు. ఇంకా వాని భార్య విధవరాలు అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆయన చచ్చిపోతే ఆయన భార్య ఎట్లన్నా
విధవరాలు అవుతుంది. అవునా? ఉద్యోగం వేరే వాడు తీసుకున్నాను అనేది ఫస్ట్ చదువుకున్నాం కదా. ఉద్యోగం ఏమైపోయింది? చిట్టి వేసి వేరే వాళ్ళకి వచ్చేసింది. ఇంత కిందికి చదవండి. వారి బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక. ఇది కూడా ఒకటి అండర్లైన్ చేసుకుందాం. దేశ దిమ్మరులై, ఎవరు దేశ దిమ్మరులై తిరుగుతారట? వారి పిల్లలు. అవునా? ఇంకా కింది చదువుదాం. దూరంగా జీవనము వెతుకుదురు గాక. ఇంకా వారి ఆస్తి అంతయు అప్పుల వారు. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకుందాం. వారి ఆస్తి అంతయు ఆక్రమించుకుందురు గాక. అవునా? ఎవరు ఆక్రమించుకుంటారట? అప్పుల వారు. ఇంకొక కింది వారి కష్టార్జితమును ఎవరు దోసుకుంటారు? పరులు దోసుకుంటారు. ఇవి ఎగ్జాక్ట్లీగా మనకు సూట్ అవుతాయా లేదా అనేది ఒకసారి మనం గమనించుకుందాం. అవునా? ఒకసారి గమనిస్తే నేను ఒకసారి చెప్పేస్తాను, అప్పుడు తర్వాత మనం మళ్ళీ పోల్చుకుందాం. అవునా? ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ 30 తీసుకెళ్ళాడు, వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆడొక పొలము కొన్నాడు కాబట్టి కొన్న తర్వాత మళ్ళీ వచ్చాడు, కలిశాడు. సాగుతున్న సమయంలో యేసు ప్రభుని అప్పచెప్పాలి కదా, పైసలు తీసుకున్నాడు కదా. యేసు ప్రభును అప్పచెప్పేస్తున్నాడు. అప్పచెప్పేసిన తర్వాత ఆయనకి ఏ శిక్ష పడుతుందో దాన్ని చూశాడు. చూడగానే మనోడికి ఒక పశ్చాత్తాపము మొదలైపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైంది అంటే, ఒకవేళ యేసు ప్రభును విడిపించాలంటే మళ్ళీ ఏం చేయాలా? ఏదో ఒక ప్లాన్ చేయాలి. కాబట్టి మనోడు ఏం చేసిండు అని అంటే, మళ్ళీ వెళ్ళి యెరూషలేములో అప్పు చేశాడు. యెరూషలేములో అప్పు చేసి ఆ అప్పును తీసుకొచ్చి ఎక్కడిచ్చాడు? ప్రధాన యాజకుడు. యెరూషలేములో అప్పు చేసిండు అంటే, అప్పు చేసిన వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. నీకు అప్పు ఇవ్వాలంటే నువ్వు మరి ఏంటి నేను షూరిటీ అని అడుగుతాను కదా. ఏంటి షూరిటీ అంటే ఏం చెప్పుకుంటాడు? నాకు ఒక పొలం ఉన్నది యెరూషలేములో, రెండోది ఏంటంటే నా ఊరున్నది, అక్కడ నా ఇల్లు ఉన్నది. నా ఊరున్నది, అక్కడ నా ఇల్లున్నది. యెరూషలేములో మొన్ననే పొలం కొన్నాను. ఓకే, ఇది మనసులో పెట్టుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? అది తీసుకొచ్చాడు. అరే నేను ఈయనని విడిపియాలని చెప్పి ఆ పైసలు తీసుకొచ్చి ఏం చేశాడు? ఇచ్చాడు. ప్రధాన యాజకులు ఏమన్నారు? ఇది మాకు సంబంధం లేదు, ఇది మాకు సంబంధం లేదనగానే ఇప్పుడు ఇది ఏం చేయాలో పశ్చాత్తాపంతో అర్థం కాక అవి తీసుకుపోయి దేవాలయంలో పడేశాడు. మనోడు పోయి ఉరి పెట్టుకున్నాడు. ఎక్కడ ఉరి పెట్టుకున్నాడు? కొన్న పొలంలో ఉరి పెట్టుకున్నాడు. అవునా? కొన్న పొలంలో ఉరి పెట్టుకునేసరికి సంఘటన అంతా యెరూషలేము వాళ్ళు ఏం చేస్తున్నారట? చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో ఈయన మొన్ననే పొలం కొన్నాడు కదా, ఈయన చచ్చిపోయింది ఏంటి, ఇంత ఘోరం అయిపోయింది ఏంటి అని అనుకుంటారు కదా. ఇది వీళ్ళు విన్న తర్వాత ఒకవేళ అప్పిచ్చిన వాడు అక్కడికి వస్తే అక్కడ జరిగేది ఏంటి? వాడు తలక్రిందులై రక్తము అక్కడ ఒలికెను, పేగులు బయటకు వచ్చాను. కాబట్టి ఇది రక్త భూమి, ఇది శపించబడిన భూమి కాబట్టి దీంతో సంబంధం లేదు అని చెప్పి బయటకు వచ్చేస్తే ఆయనకున్న ఆస్తి ఇంకోటేది? ఇల్లు. ఆయన ఊర్లో ఉన్న ఇల్లు. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడికి పోయి మీ వాడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి, అవునా, ఇల్లు మేము ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు ఇది ఒకవేళ మనం మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాము? కీర్తన గ్రంథం చదువుదాం. ఆయన ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకున్నాడు గాక. కష్టార్జితం ఏంటిదైనా? కష్టార్జితం ఏదట? కష్టార్జితం ఏది? ఇదంటే అన్యాయంతో కొన్న భూమి. ఇది కష్టార్జితం ఏది? ఇల్లు. అది ఒకవేళ అప్పుల వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ వాడు అప్పు తీసుకున్నాడు కదా అని చెప్పి అది ఆక్రమించుకుంటే ఆయన బిడ్డలు ఏమవుతారు? దేశ దిమ్మరులై తిరుగులాడతారు, తండ్రి లేని వారు అయిపోతారు. ఇంకా దూరంగా వెళ్ళి కలుస్తున్నాయా? ఇది ఆయన కోసం రాయబడ్డాయి. అప్పు ఎంత బేకార్ అంటే కదా, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక దాని గురించి కాదు కానీ ఇప్పుడు ఇదంతా ఒకవేళ మనం మనసులో పెట్టుకుంటే ఈయన ఎందుకు అప్పచెప్తున్నాడు? ఈయన మనసులో ఏమున్నది అంటే అంత డబ్బు మీద ఉన్నది, ఆస్తుల మీద ఉన్నది. అవునా? దాని మీదనే ఉన్నది కనుక మనోడు ఏమి నేర్చుకోవడానికి మన మనసులో ఒకటి ఉంటే ఇంకోటి అందుకు వెళ్ళడం కష్టం. ఒక బాటిల్లో ఫుల్ వాటర్ పోసుకున్నాం అనుకో, ఇంకా వాటర్ పోస్తామా?
వాటర్ నిండా వాటర్ ఉన్నాయనుకోండి, ఇంకా అందులో వాటర్ పోస్తే ఉంటాయా? మన మనసులో ఏదో పెట్టుకొని, ఏదో చేసుకొని, ఏదో ఆలోచించుకుంటూ దేవుడి సన్నిధికి వచ్చి మనం కూర్చుంటే నేర్చుకుంటామా? నేర్చుకోలేం. ఇలాంటి జీవితాలు ఉన్నాయి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా అని అంటున్నాడు. మనం ఇంకోటి కిందికి చదువుకున్నట్టయితే, నీవు నాకు ఒక్క వచనాన్ని చెప్తాను నేను. 12వ వచనం చదవండి ఒకసారి. వారికి కృపచూపు వారు లేకపోదురు గాక. అది వద్దిగా యోహాను సువార్తకు వచ్చేద్దాం. 18వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుడు దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఒక మాట ఇందులో అర్థం చేసుకుందాం. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చిన వారిని నేను భద్రం చేస్తున్నాను, కాపాడుకుంటున్నాను కదా, కాపాడుకుంటున్నాను. ఎవరిని నేను పోగొట్టుకోదలుచుకోలేదు, పోగొట్టుకోలేను కూడా. అవునా? వారిని నువ్వు నాకు ఇచ్చావు, నేను వారిని భద్రం చేశానని అంటున్నావు అన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, ఈ యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు అన్న సంగతి ఆయనకు తెలుసు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినా అతను మార్చుకుంటలేదు. ఒకవేళ శిష్యులకే ఈ సంగతి అంతా తెలిసింది అనుకోండి, డైరెక్ట్గా శిష్యులనే మీటింగ్ పెట్టుకొని యూదా ఇస్కరియోతు ఇట్లా చేస్తున్నాడు అవునా అని చెప్పేసిండు అనుకోండి, ఇదే పేతురు ఇదే కత్తి ఆయన మీద చూస్తే ఆలోచన చేద్దాం. ఇదే పేతురు ఇదే కత్తి, అమ్మ నువ్వు మాతో నుండి దేవుడితో నుండి ఇంత ఘోరం చేస్తావా, ఇలాంటి మనిషివా అని చెప్పి ఇదే కత్తి కోపంతో యూదా ఇస్కరియోతు మీద దూసిండు అనుకోండి, అవునా? ఇప్పుడు పేతురు ఏమవుతాడు? అంతకుడు అవుతాడు. పేతురు ఏమవుతాడు? అంతకుడు అవుతాడు. ఒకడు తప్పిపోయిండు, అంతకుడు దేవుని రాజ్యంలో చేరడు కనుక ఇంకొకరిని యేసుప్రభు ఏం చేయాలా? కాబట్టి వారిని భద్రం చేస్తూ, అవునా, ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రం చేస్తూ దుష్టుల నుంచి కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక టైం వచ్చింది, ఆయన జీవితము బయటపడ్డది. ఇంకో 2 మాటలు చెప్తాను. వీరు ఒక్కరేనా అంటే వీరు ఒక్కరే కాదు, అన్న కైప కూడా అక్కడ ఉన్నారు. అన్న కైప ఎవరు వీళ్ళు? అవునా, వీళ్ళు ఎవరు అంటే అవునా, ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులై ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడంతా మనం గమనించినట్టయితే ప్రధాన యాజకులు యేసు ప్రభు మీద కుట్ర పన్నుతూనే ఉన్నారు. వీడు ఒకవేళ యూదా ఇస్కరియోతు నమ్మక ద్రోహి అనుకుంటే, నమ్మి ద్రోహం చేసిండు కదా, నమ్మక ద్రోహి అనుకుంటే ఒకవేళ ప్రధాన యాజకులు ఏమవుతారు? ఇంతకంటే ఘోరం తెలుసా వీళ్ళు? ఒకవేళ అది మనం గమనించినట్టయితే, ధ్యానించినట్టయితే ప్రతి దగ్గర యేసు ప్రభువును పట్టుకొని చంపాలని చూస్తూ ఉన్నారు, ముందరికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడి వరకు అంటే అన్యాయంగా తీర్పు తీర్చి ఆయనను అప్పచెప్పారు. ఇంకా అంతటితో ఆగకుండా సువార్త ప్రకటిస్తున్న పేతురుని ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ బలం చేత ఇది ఆపడానికి చూస్తూ ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఏమైనా మార్పు ఉన్నదా అంటే వీళ్ళలో కూడా ఏది మార్పు లేదు. సరే, తెలియకుండా జరిగింది అని అనుకుంటే మాత్రం పునరుత్థానుడై చనిపోయి తిరిగి లేచే టైంలో కూడా, చనిపోయిన టైంలో కూడా వీళ్ళు ఆయనతోనే ఉన్నారు కదా, అప్పుడైనా చూసి మారాలి కదా. సువార్తకు అడ్డుగా ఉన్నారు. ప్రియ సంగమా, ఈ అధ్యాయంలో ఇంకా మనం చూసుకుంటా ఉంటే పేతురు ఏం చేస్తా ఉన్నాడు? ఒకటి కత్తితో కొడితే ఒక సైనికుడు ఏం చేస్తా ఉన్నాడు? యేసు ప్రభుని అరచేతులతో కొడుతున్నాడు. అవునా? ధ్యానిస్తే ఇంకా అది కూడా ఉంటుంది. అవునా? అరచేతులతో కొడుతుంది. ఈయనేం నేర్చుకున్నాడు? పేతురు ఏం నేర్చుకున్నాడు యేసు ప్రభు దగ్గర? ఈయన శాంతినే బోధిస్తున్నాడు కదా, శత్రువుని ప్రేమించమంటున్నాడు కదా. అవునా? ఈయన ఏం నేర్చుకుంటున్నాడు కదా? జాగ్రత్త సుమ, ఇలాంటి తప్పిపోయే పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. కానీ జాగ్రత్తగా నేర్చుకుంటున్న దాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటే, అవునా, మనం మన హృదయాన్ని భద్రపరచుకుంటే, అవునా, వాక్యంతో కట్టుకుంటే, ప్రార్థనలో కట్టుకుంటే, సావాసంతో కట్టుకుంటే, అవునా, దేవునితో ఉంటే, హెచ్చరికల్ని తీసుకొని మన జీవితాలకు అన్వయించుకొని దాని ప్రకారం మనం నడవగలిగితే అవునా, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు కదా, గొప్ప కార్యాలు చేస్తాడు. గుర్తుపెట్టుకుందాం. హెచ్చరిక మాటలైనా, అవునా, ప్రేమపూర్వక మాటలైనా దేవుడు మాట్లాడుతున్నాడు అంటేనే, వాక్యం చదువుతున్నాం అంటేనే, అవునా, ధ్యానిస్తున్నాం అంటేనే జాగ్రత్తగా ఉండడం నేర్చుకుందాం. నేర్చుకోవడానికి ఇష్టపడదాం.
నేర్చుకోవడానికి ఇష్టపడదాం. సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు మన అందరి మన ఆత్మల మేలు నిమిత్తమై ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి తగు కాలంలో, తప్పిపోయే తగు కాలంలో దేవుడు వీటిని జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరచును కాదు.